జపాన్లో ఉన్న ఈ మిస్టీరియస్ గ్రామంలో మనుషులు కాదు, బొమ్మలు ఉంటాయి. ఈ గ్రామం పేరు నాగోరో. ఇక్కడ మనుషులు 25 మంది మాత్రమే ఉన్నారు. కానీ వాళ్ళలా కనిపించే బొమ్మలు 350 ఉన్నాయి. ఈ బొమ్మలు బస్టాప్ దగ్గర, వ్యవసాయ పనుల్లో, పాఠశాలల్లో, ఇంకా చేపలు పట్టేటప్పుడు కూడా కనిపిస్తాయి. ఇది మొత్తం 2003లో అయానో సుకిమి అనే మహిళ చేత ప్రారంభమైంది. ఆమె చాలా ఏళ్ల తర్వాత తన గ్రామానికి తిరిగి వచ్చి చూసేసరికి గ్రామం దాదాపు ఖాళీ అయిపోయింది. చాలామంది మెరుగైన అవకాశాల కోసం నగరాలకు వెళ్ళిపోయారు. తండ్రి జ్ఞాపకార్థం ఆమె ఒక స్పేర్క్రో అనగా పక్షులను దూరం పెట్టే ఒక బొమ్మను తయారు చేసి మరియు ఆమె బట్టలనే వేసింది. దూరం నుంచి ఆ బొమ్మ ఆమె తండ్రిలా కనిపించింది. అప్పుడు ఆమె తన తల్లి, తమ్ముడు, నైబర్స్ యొక్క బొమ్మలు కూడా తయారు చేసింది. ఇలా ఒక్కొక్కరిగా గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయిన వారి లేదా మరణించిన వారి యొక్క బొమ్మను తయారు చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ గ్రామంలో సుమారు 350 బొమ్మలు ఉన్నాయి. ప్రతి బొమ్మకు ఒక పేరు, ఒక కథ మరియు వాటిని తరచుగా శుభ్రపరుస్తూ సంరక్షణ చేస్తారు. ఈ గ్రామం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాలీ ఆఫ్ డాల్స్ అని ప్రసిద్ధి చెందింది. కానీ ఇది జపాన్లోని ఒక లోతైన సమస్యను చూపిస్తుంది. ఎందుకంటే నాగోరో లాంటి సుమారు 20,000 గ్రామాలు జనాభా తగ్గిపోవడంతో మాయమవ్వబోతున్నాయి. ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.